హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్స్ తెలుగు. కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది ఆర్ఆర్బి పీఓ అండ్ క్లర్క్ రిజల్ట్కి. నా ప్రీవియస్ వీడియోస్కి చాలా వరకు కమెంట్స్లో ఏపీ జీవీబీ బ్యాంక్ గురించి అడిగారు. సో ఈ వీడియోలో రిజల్ట్ అట్ ద సేమ్ టైం ఏపీ జీవీబీ బ్యాంక్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకందరికీ తెలుసు Jan 1 రిజల్ట్ అవుట్ అవుతుంది. బట్ ఏ టైం కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జనరల్లీ ఈ విషయంలో ఐబీపీఎస్ పెద్ద డిలే చేయదు. అర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్‌లోనే లింక్ అవుట్ అవుతుంది. సో, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ టైంలో మీకు రిజల్ట్ వస్తుందన్న మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంటది. సో, హై ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే కంప్లీట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఇన్ అండ్ అరౌండ్ 10 AM వచ్చేస్తుందనేది ఒక ఎక్స్‌పెక్టేషన్. చెకింగ్ ఫ్రమ్ ఆల్ ది డిఫరెంట్ సోర్సెస్. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ ఎవ్రీవన్. నౌ మూవింగ్ ఆన్. ఏపీ జీవీబీ బ్యాంక్ గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడితే మన దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ రీసెంట్‌గా బ్యాంక్ నుంచే ఒక ఓపెన్ ప్రెస్ మీట్ అనేది జరిగింది. అండ్ దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ నేను తీసుకొని నా అనాలిసిస్ నేను చెప్పబోతున్నాను. సో, ఏపీ జీవీబీ బ్యాంక్ మనకు తెలిసినట్టుగానే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి కరెంట్‌లీ. బట్ Jan 1 నుంచి చూస్తే ఒక 5 డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఎఫెక్ట్‌లోకి వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లోకి మెర్జర్ చేయబోతున్నారు. అండ్ దిస్ ఈజ్ విత్ ఎఫెక్టివ్ ఆఫ్ 1 స్టేట్ 1 ఆర్ఆర్‌బీ అనే టార్గెట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇది జరగబోతుంది. అండ్ ఏపీలో ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అనేవి సెపరేట్‌గా ఆపరేషన్స్ జరుగుతాయి. ఇదంతా కూడా Jan 1, 2025 కల్లా కంప్లీట్ అయిపోతుందనేది బ్యాంక్ నుంచి వచ్చిన స్టేట్మెంట్. సో, ఆంధ్రాలో ఏం ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే ఫోర్త్ పాయింట్ గమనిస్తే ఏపీలో కూడా 1 స్టేట్ 1 ఆర్ఆర్‌బీ వర్క్స్ అనేవి చాలా ర్యాపిడ్‌గా జరుగుతున్నాయి. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆర్ఆర్‌బీస్‌లో వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్చ్ ఆర్ ఏప్రిల్ కల్లా ఈ అమాల్గమేషన్ అనేది కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు ఇన్ ఏపీ. సో, అది గాని జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏపీ జీవీబీ బ్రాంచెస్ కూడా ఈ అమాల్గేషన్‌లో పార్ట్ అయిపోతాయి. సో, అక్కడున్న బ్రాంచెస్ అన్నీ కూడా 1 స్టేట్ 1 ఆర్ఆర్‌బీ అనే గోల్ కిందొచ్చేసి సింగిల్ ఆర్ఆర్‌బీ ఫార్మ్ అయిపోతుంది ఆంధ్రాలో కూడా. సో, దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వి కెన్ డ్రా ఫ్రమ్ దట్ ప్రెస్ మీట్. సో, దానివల్ల వేకెన్సీస్ మీద ఇంపాక్ట్ ఏముండొచ్చు అనే క్వెషనొస్తే ఈ 2024 నోటిఫికేషన్‌లో చూస్తే మనకి ఏపీ జీవీబీ ఓన్లీ తెలంగాణలో మాత్రమే వేకెన్సీస్ వదిలాడు. ఆంధ్రప్రదేశ్‌లో దాని గురించి అసలు నో ఇన్ఫర్మేషన్. సో, హై ఛాన్స్ ఏంటంటే ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌ని ప్యూర్‌లీ తెలంగాణలో పోస్ట్ చేయడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. బికాస్ దే వాంట్ టు యూజ్ దట్ మ్యాన్ పవర్ టు మేక్ థింగ్స్ గుడ్ ఇన్ తెలంగాణ. మరి ఆంధ్ర సంగతి ఏమవ్వచ్చు? ఆంధ్రాలో ఉన్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా! అక్కడ పోస్టింగ్ రాదా అంటే ఆల్రెడీ అమాల్గమేషన్ టార్గెట్ జరుగుతుంది. సో, మళ్ళీ ఇప్పుడు అక్కడ కొత్త పోస్టింగ్స్ ఇస్తారనేది కొంచెం డౌట్. సో, దాని ప్రకారంగా గమనిస్తే 2025లో ఏం జరగొచ్చంటే ఏపీలో 4 ఆర్ఆర్‌బీస్ ఉన్నట్టు అన్‌అఫీషియల్‌గా. అమాల్గమేషన్ జరిగిపోతే ఒకటే ఆర్ఆర్‌బీ. కానీ మనకు తెలుసు కాబట్టి 4 ఉన్నట్టు. సో, 2025లో వేకెన్సీస్ అనేవి ఆంధ్రాలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ యాడింగ్ ఏపీ జీవీబీ బ్రాంచెస్ టు ది ఓవరాల్ వేకెన్సీ లిస్ట్. సో, ఈ 2 పాయింట్స్ అనేవి అకార్డింగ్ టు మై అనాలిసిస్ జరిగే ఛాన్స్ ఎక్కువుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ఏపీ జీవీబీ బ్రాంచ్. మీరు అడిగినట్టుగానే నేను ఈ అనాలిసిస్ వీడియో చేశాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ ఫర్ ద రిజల్ట్. అండ్ మీ అందరూ కూడా ఆర్ఆర్‌బీ పీఓ అండ్ క్లర్క్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విల్ మీట్ అగైన్ టుమారో. మనం అంతా ఒక పాజిటివ్ సక్సెస్ వీడియో చేసుకుందాం రేపు ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్ ఔట్. ఆల్ ది బెస్ట్ గైస్ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్.